మీ అందరూ తెలుసు, వెలుగుమట్ల ఊర్లో సుమారు వేలాది మంది రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, మున్సిపాలిటీ వాళ్ళు ఎవరి ఆదేశాలు లేకుండా ఏకపక్షంగా వెలుగుమట్ల గ్రామాన్ని చీకటిమయం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వెంటనే చర్య తీసుకోవాలని, సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని హైకోర్టు ఉన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, వెలుగుమట్టలో గ్రామంలో సుమారు 1885 మందికి 2014లో ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం భూదాన యజ్ఞ బోర్డు ద్వారా వాళ్ళందరికీ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఏప్రిల్ 21, 2014న ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికంటే ముందు అనేక సంవత్సరాల నుంచి ఖమ్మంలో వివిధ షాపులలో, హోటళ్లలో కూలి పని చేసుకుంటూ రెక్కాడితే డొక్కాడని ప్రజలు అక్కడ ఆ వెలుగుమట్ల అనేది అడవి, ఆ గుట్ట, ఆ చెట్లని, గుట్లని, ముళ్ళ కంపెనీ సాగు చేసుకొని సరి చేసుకొని 2014 వరకు ఉంటే అక్కడ భూదాన యజ్ఞ బోర్డు వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు విచారణ చేసి ఆనాటి చైర్మన్ గౌరవనీయులు పెద్దలు రాజేందర్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ ఆర్డర్స్ మిత్రులారు. ఈ ప్రొసీడింగ్ ఆర్డర్స్ని తీసుకొని అనేక సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలని కల్పించలేనటువంటి పరిస్థితుల్లో 2017లో వాళ్ళు 2017లో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మిత్రులారు. 2017లో సర్వే నెంబర్ 147, 148, 149లో ఉన్నటువంటి భూదాన బోర్డుకు సంబంధించినటువంటి 62 ఎకరాల 7 గుంటల భూమికి సంబంధించి ఇక్కడ అనేక సంవత్సరాలుగా మేము జీవిస్తున్నాం, మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు, రెవెన్యూ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు మిగిలినటువంటి యంత్రాంగం వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఖాళీ చేయమంటారని చెప్పేసి హైకోర్టు వారిని 2017లో వేడుకుంటే ఆ 2017లో హైకోర్టు వారు నాట్ టు ఎవిక్ట్ అయినటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఆ ప్రదేశంలో పేద ప్రజల్ని ఖాళీ చేయించొద్దు, అది భూదాన యజ్ఞ బోర్డు భూమి, ఆ పేద ప్రజలకే చెందాలా, వాళ్ళెవరిని ఖాళీ చేయించొద్దని చెప్పేసి 2017లో హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత 2000 మరలా అనేక సందర్భాల్లో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం వెంట పెడతా ఉంటే, ఖాళీ చేయాలని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉంటే 2019లో హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వారు ఇది భూదాన బోర్డు సంబంధించిన భూమి, 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన బోర్డు భూమి, ఈ భూమిలోకి రెవెన్యూ కానీ పోలీసు కానీ అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు హైకోర్టు నుంచి రావడం జరిగింది మిత్రులారా. ఇవాళ ఇవన్నీ వాళ్ళకి చట్టపరంగా, న్యాయపరంగా ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలు. అదేవిధంగా 2019లో 2023లో మరి అనేక సందర్భాల్లో తిరిగి మళ్ళీ వాటిని ఖాళీ చేయించి అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు ఆక్రమించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అనేక సందర్భాల్లో కలెక్టర్ని కలిశారు, అనేక సందర్భాల్లో అనేక మందిని కలిశారు, ఎవరు కూడా సాయం చేయనటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అనేక సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నాం, నీళ్లు లేవు, కరెంట్ లేదు, రోడ్డు లేదు, చదువు లేదు, వైద్యం లేదు, మేము చాలా దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నామని చెప్పేసి తిరిగి హైకోర్టుని వేడుకుంటే హైకోర్టు వారు వాళ్ళకి నీళ్లు ఇవ్వండి, వాళ్ళకి కరెంట్ ఇవ్వండి అని చెప్పేసి 2019లో 2023లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఈ ఆదేశాలని ఎవరు కూడా
అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. రిట్ పిటిషన్ నెంబర్ 20/2018 అదేవిధంగా వాళ్ళకి నాట్ టు ఎవిక్షన్ సంబంధించినటువంటి ఆర్డరు 26/728/2021 ఇవన్నీ వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. 2023లో కూడా నీళ్లు ఇవ్వండి, కరెంటు ఇవ్వండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నీళ్లు కరెంటు ఇవ్వకపోగా వాళ్ళని అనేక సందర్భాల్లో మరలా తిరిగి ఇబ్బంది పెడతా ఉంటే ఇవాళ హైకోర్టు ఏమని వచ్చింది, పోలీసులు రెవెన్యూ వాళ్ళని ఎంటర్ కావద్దని ఇచ్చింది. కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎంటర్ కావద్దని ఇవ్వలేదు కదా అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులు గూండాలను వెంటేసుకొని, రౌడీలను వెంటేసుకొని మందా మార్పడంతో ఆ పేద ప్రజల గుడిసెల పైన దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి తిరిగి మేము జిల్లా కోర్టులో తిరిగి దావా వేయడం జరిగింది. జిల్లా కోర్టు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఇంజక్షన్ ఆర్డరే కాదు, ఆ భూమి మీదకి వెళ్ళడానికి వీల్లేదు, స్ట్రక్చర్ మార్చడానికి వీల్లేదు అని చెప్పేసి ఎట్లుందో అట్లుంచండి చెప్పేసి 2024లో 98/2024 కేసులో స్టేటస్ కో ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఇవన్నీ ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలు. వీటి రేటుని కూడా లెక్క చేయకుండా, అవి ఏవి కూడా పట్టించుకోకుండా వాటన్నిటినీ ఉల్లంఘించి 17 ఫిబ్రవరి 2026లో CCLA చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ ఎక్వేషన్ నుంచి మాకు లెటర్ వచ్చిందని చెప్పేసి 17/2/2024లో లెటర్ వచ్చిందని చెప్పేసి ఆ లెటర్ని దాంట్లో చాలా స్పష్టంగా 333 మందికి ఆ లెటర్ని పంపియండి అని చెప్పేసి దాంట్లో ఉంది. ఇవాళ జాయింట్ కలెక్టర్ గారు 333 మందికి CCLA నుంచి వచ్చినటువంటి నోటీసులు మేము పంపించామని చెప్పాడు. ఏ డేట్ను పంపించారు సార్ అంటే 17/2/2026 పంపించామన్నాడు. 17/2/2026లో పంపించి కూర్చున్నప్పుడు 24వ తారీఖు కూల్చారు మిత్రులారా. అంటే ఇవాళ ఎట్లా పంపించారు సార్ అంటే స్పీడ్ పోస్ట్లో పంపించామన్నాడు. స్పీడ్ పోస్ట్లో పంపిస్తే 303 మందిలో ఒక ముగ్గురు కూడా నోటీస్ అందలేదు మిత్రులారా. CCLA వచ్చినటువంటి నోటీసులు ముగ్గురు కూడా అందలేదు. సార్ మీకు అందినట్టు ఏమైనా లెటర్ ఉందా, ఎక్నాలజ్మెంట్ ఉందా, ముట్టినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే లేవు. మరి ముట్టినట్టు ఆధారాలు లేవు, ముట్టినట్టు చెప్తా ఉన్నారు, ఎట చెప్తా ఉన్నారంటే దానికి సమాధానం లేవు. ఇవాళ నిర్దాక్షిణ్యంగా 24వ తారీఖు ఫిబ్రవరిన వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం ప్రహారీ, ఒక సంవత్సరం గోడలు, ఒక సంవత్సరం ఇటుక, ఒక సంవత్సరం రేకులు, సంవత్సరానికి ఒకసారి చిన్నగా డెవలప్ చేసుకుంటున్నటువంటి ఆ ఇంటిని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి, నేలమట్టం చేశారు. ఇవాళ ఈ చట్టాలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఎందుకు నేలమట్టం చేశారని ఇవాళ వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా ఏ చట్టం కూడా వాళ్ళకి అనుకూలంగా లేదు. ఏ హైకోర్టు కూడా వాళ్ళకి ఇయ్యలే. జిల్లా కోర్టు కూడా వారికి అనుకూలమైన ఆదేశాలు ఇవ్వలే. కోర్టు ఆదేశాలని ధిక్కరించి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్లను మొత్తం ధ్వంసం చేశారు. నిజంగా ఒక అభివృద్ధి కార్యక్రమం కోసం పేద ప్రజల ఇండ్లోనో లేదా ప్రభుత్వ స్థలాల్లో తీసుకుంటే ఇబ్బంది లేదు. అక్కడ చిన్న అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక ప్రాజెక్టు లేదు, ఒక స్కూల్ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఏది కడతామని చెప్పి చెప్పకుండా నిర్దాక్షిణంగా ఆ ఇండ్లని కూల్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు, నిన్నగాక మొన్న కూల్చేసిన తర్వాత ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, 250 కోట్ల స్థలాన్ని మేము రికవరీ చేసుకున్నామని. 250 కోట్ల స్థలాన్ని రికవరీ చేసుకున్నాం మేము అని చెప్పేసి. అంటే ఇవాళ పేద ప్రజలు ఒక మంచి స్థలంలో ఉండడానికి వీలు లేదని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 32 ఎకరాల 7 గుంటల భూదాన భూమిని మేము స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. నిజంగా ఇవాళ నిన్నగాక మొన్న టీవీ ఛానల్లో మన రాజేందర్ రెడ్డి గారు మాట్లాడారు. భూదాన కమిటీ చైర్మన్, మాజీ చైర్మన్ రాజేందర్ రెడ్డి గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఆనాడు మేము పంచిన భూమి 1895 ప్రొసీడింగ్ ఆర్డర్స్ 62 ఎకరాల 7 గుంటల్లో మేము ఇచ్చాము అని చెప్పేసి చాలా స్పష్టంగా రాజేందర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇవాళ మీరు రికవరీ చేసుకుంది 32 ఎకరాల భూమి. మరి 30 ఎకరాల భూమి ఎడిపోయిందో ఇవాళ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు, కలెక్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇవాళ బహిరంగపరచవలసిన అవసరం ఉంది. అందుకే ఇవాళ ఈ సందర్భంగా
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 62 ఎకరాల భూమిలో 32 ఎకరాలు స్వాధీనం చేసుకుంటే మిగిలిన 32 ఎకరాలు ఎడిపోయిందో సిబిసిఐడి ద్వారా దర్యాప్తు చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలు వాటన్నిటినీ ధిక్కరించి ఏదైతే ప్రజల ఇళ్లను కూల్చారో వాళ్ళందరిపైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సుమోటోగా హైకోర్టు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు 62 ఎకరాల భూమి కాదు 32 ఎకరాల భూమి అని. ఇవాళ వాళ్ళిచ్చిన ప్రాణిలోనే భూదాన బోర్డు భూమి వినోబాబు గారు పేరుతో పట్టానటువంటి భూమి 62 ఎకరాల 7 గుంటలు అని చెప్పేసి వాళ్ళిచ్చిన పట్టాలోనే వాళ్ళిచ్చిన పాణి నకల్లోనే 62 ఎకరాల 7 గుంటలు అని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ ఎవరి ప్రయోజనం కోసం ఇవాళ ఇల్లు కూలగొట్టారు, ఎవరి ప్రయోజనం కోసం 32 ఎకరాల 7 గుంటలకు సంబంధించిన భూమిని ఇప్పటికీ లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారో అధికారులు చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పేద ప్రజలు ఇవాళ వాళ్ళందరినీ నిర్వాసితులు చేసి ఇవాళ ఒక అమ్మాయి చెప్పింది 7వ క్లాస్ చదువుతున్న సార్ నేను పుస్తకాలన్నీ మొత్తం మా ఇంట్లో ఉన్నాయి, ఇల్లు కూలగొట్టారు, ఆ కూలగొట్టినటువంటి ఆ ఇటుక పెడ్డల్ని పక్కనేసి నా పుస్తకాలను తెచ్చుకుంటా అంటే వాళ్ళ అమ్మాయిని అక్కడ దగ్గర కూడా పోయినటువంటి పరిస్థితి. నెల 15 రోజుల పసిపిల్ల నెల 15 రోజుల పసిపిల్ల ఇవాళ నిర్వాసిత శిబిరంలో ఉంది. చిన్న పిల్లలు వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, మహిళలు ఇంతమందిని వేలాది మందిని నిరాశ్రులను చేసి ఇవాళ దిక్కు లేకుండా రోడ్ల మీద పడేసిన పరిస్థితి. ఆ వాతావరణం మీరు కనుక చూస్తే యుద్ధం జరిగినట్టుగా ఒక దేశం మీద మరొక దేశం దాడి చేసి యుద్ధం చేసిన తర్వాత ఏదైతే శిథిరాలు మిగులుతాయో అలాంటి పరిస్థితి ఉంది. అందుకే మీడియా మిత్రుల తప్పకుండా మీ సహకారంతో ఈ సమస్యని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ప్రచారం అయ్యే విధంగా చూసి ఆ బాధిత ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ పక్షాన మేము కోరుతా ఉన్నాం.